నాగర్ కర్నూలు జిల్లా కరవకుర్తిలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలోని కార్మికులు సమ్మె బాట పట్టారు. జీవో నెంబర్ 11 ప్రకారం తమకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధుల్లో చేరి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ 10 నుంచి 11,000 రూపాయల వేతనం మాత్రమే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 15 నుంచి కలెక్టర్ అలాగే ఆర్టీఓ కార్యాలయంలో వినతులు ఇచ్చామని, కానీ ఎలాంటి ఫలితమూ లేకపోవడంతో సమ్మె చేస్తున్నామంటూ కార్మిక నేతలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గత 7 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పంప్ హౌజ్ లో పనిచేస్తున్నా తమకు సరైన గుర్తింపు లేదంటూ ఈ రోజు మిషన్ భగీరథ పంప్ హౌజ్ లో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ 9,500 సరిపోతలేవంటూ ధర్నాకు దిగిన పరిస్థితి నెలకొంది. అయితే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నా పేరు సత్యయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్. గత 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ పనిచేస్తున్నారు. గతంలో వీళ్ళు ఆర్డీఎఫ్స్ లో పనిచేసే వాళ్ళు. అయితే కొత్తగా వచ్చినాక తెలంగాణ ఏర్పడ్డాక మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత నీళ్లు అందించాలనే విధంగా తీసుకొచ్చే పథకం మంచిదే, కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక కుటుంబం పోషణ గడవాలంటే కనీసం 5 మంది ఉంటారు. 5 మంది జీవన విధానం గడవాలంటే కనీసం 26,000 రూపాయలు శాలరీ ఉండాలి. అదే విధంగా వీళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. వీళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజలు కాబట్టి ఎక్కువ ఇంట్లో పనిచేసే ప్రజలంతా సామాజిక తరగతి తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే పనిచేస్తారు. వీళ్ళను గుర్తించి వీళ్ళకు వేతనంతో పాటుగా నెల శాలరీ కూడా 5-6 తారీఖు లోపు పడే విధంగా ఉండాలి. వీళ్ళ మీద యాజమాన్యము మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. లోపల పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద వీళ్ళని ఒత్తిడి తీసుకొస్తుంది. 8 గంటలకు బదులు 12 గంటలు పని తీసుకుంటుంది, అర్ధరాత్రి పని తీసుకుంటుంది. మరి వాళ్ళకు వచ్చిపోయేటప్పుడు మంచి చెడ్డ జరుగుతుంది. వాళ్ళకు బ్యాటరీలు లేవు, కనీసం పెట్రోల్ అలవెన్సులు లేవు. పనిచేసిన సందర్భం కూడా సూపర్వైజర్లు గానీ యాజమాన్యం కూడా మొండిగా ఇష్టానుసారంగా మాటలు అనడం, దుర్భాషలాడడం కూడా జరుగుతుంది. అటు సగదని కూడా మేము యాజమాన్యాన్ని కోరుతున్నాము. ముందు వీళ్ళ వేతనాలు పెంచనియడలా వీళ్ళ సమ్మెను ఉధృతం చేస్తాం. మేము నిన్న కూడా మామూలు ధర్నా చేస్తాం. ఈ రోజు కూడా అక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ కార్మికులకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ కార్మికులు ఎప్పుడైతే ధర్నాకు దిగారో వాళ్ళ కడుపులు మండి ధర్నాకు దిగినారు, కానీ ఏదో పని బాట లేకనో టైం పాస్ ఇక్కడ కూర్చోలేరు. అది యాజమాన్యం గుర్తించాలి. ఒక్కొక్క మిషన్ భగీరథ పథకంలో ఒక్కొక్క రేట్లు ఉన్నాయి. స్కిల్ వాళ్ళు ఉన్నారు, అన్స్కిల్ వాళ్ళు ఉన్నారు. స్కిల్ అంటే ఐటీఐ చేశారు, డిప్లొమాలు చేశారు. వాళ్ళకి జీతాలు 10,000, 11,000, 12,000 ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళకు 10,000, 11,000. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 8,000 రూపాయలు ఇవ్వడం మరి దారుణమని కూడా మేము తెలియజేస్తాం. తక్షణమే వీళ్ళ వేతనాలు పెంచాలని మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంట్రాక్టుల యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే మిషన్ భగీరథలో పనిచేసే తమకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలంటూ, అయితే మాకు ఈఎస్ఐ తర్వాత పిఎఫ్ మరియు గుర్తింపు కార్డులు మేము ఇక్కడ పనిచేస్తున్నట్టు కావాలంటూ వాళ్ళు జిఎం కు వినతి పత్రం ఇచ్చిన ఎటువంటి స్పందన లేదని, అయితే అదే విధంగా తమతో వెట్టి చాకిరి అంటే 8 గంటలకు బదులు 12, 14 గంటలు పని చేయించుకుంటూ కూడా ఓవర్ టైం ఇవ్వట్లేదంటూ వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళు ఎంబడే అధికారులు గాని ఎమ్మెల్యే గాని స్పందించి తమకు కనీస వేతనాలు వచ్చే విధంగా చూడాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్ తో ప్రదీప్, అమ్మ న్యూస్, జడ్చల్ని.